క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For good health and gift of children, mass offered by Swapna and Divesh family. Thanksgiving mass and for good marriage proposal to B. Anthony Pravin Kumar Reddy and Dr. B. Divya, and for prosperity to Anthony Pravin Kumar Reddy and for God's grace upon Divya to write PG exam well, mass offered by I. Sushila. For special intentions and good health of family members and for God's blessings upon mercy on the occasion of birthday, mass offered by mercy. For eternal peace to the departed soul of Basani Thomas Reddy on the occasion of death anniversary, mass offered by Rojamma. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు మన ఆలకించి ఈ దివ్య బలి పూజ ద్వారా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు చేయాలని, వారు ఆశించిన ఫలితాలను ప్రభు ప్రసాదించాలని ప్రత్యేక విధంగా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో,
మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి కుటుంబాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. వారి తలంపులు ఆశలు ప్రభు సఫలీకృతం చేయాలని, వారు ఆశించినటువంటి ఫలితాలను ప్రభు వారికి అందించాలి అని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ మన యొక్క వ్యక్తిగత అవసరతలను, కుటుంబ అవసరతలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పునీత మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారిని వారి యొక్క స్మరణను చేసుకుంటూ ఉన్నాం. వేద సాక్షులుగా మరణించినటువంటి ఈ యొక్క పునీతులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. నా తండ్రి చే దీవింపబడిన వారులారా రండు. ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ఒక్కాణించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినిన రీతిగా పునీత మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గార్లను గురించి మనం వినబోతూ ఉన్నాం. 2 నిమిషములు ఈ యొక్క పునీతుని గురించి ధ్యానం చేద్దాం. గొప్ప పునీతుడు, వేద సాక్షి, యాజకుడు. ఈ పునీతుని జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూద్దాం ఒకసారి. ఈయన పోలాండ్ దేశంలో 1894వ సంవత్సరంలో జన్మించి ఉన్నారు. ఈయన జ్ఞానస్నానంలో రేమండ్ అనే పేరును ధరించి ఉన్నారు. ఈ మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు తన జీవితం అంతా కూడా దేవుని కొరకు సమర్పించుకుంటూ దేవుని యొక్క సుగుణాలను కలిగి ప్రభు పలికినటువంటి మాటలలోని అర్థాన్ని గ్రహించి క్రీస్తు కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి గొప్ప పునీతులు ఈ మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు. ఈయన గురువుగా అభిషేకించబడిన తరువాత తన గురుత్వ జీవితంలో క్రీస్తుని కొరకై ఇదిగో తన జీవితాన్ని సమర్పించి సేవలో ఉంటున్న సమయంలో ఎంతోమందిని ఆయన మాటల ద్వారా ఆకర్షితులు చేసుకుని దేవుని యొక్క సేవలో నడిపిస్తూ ఆత్మల రక్షణ కొరకు భారము కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క మ్యాక్సిమిలియన్ కోల్బే గారు, మరియా కోల్బే. ఈయన ఫ్రాన్సిస్కన్ సభలో గురువుగా అభిషేక్తులై ఉన్నారు. కేవలం 47 సంవత్సరములు జీవించినటువంటి ఈ యొక్క మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు తన జీవితంలో తాను ఎలాంటి మరణాన్ని పొందారో మనం తెలుసు మనందరికీ కూడా. ఆయనను జైలులో ఉంచినప్పుడు ఆయనకు ఆహారం పెట్టలేదంట. అదే విధముగా విషపూరితమైనటువంటి ఇంజెక్షన్లను ఆయనకి ఇవ్వడం ద్వారా ఆ జైలులో ఆ యొక్క స్థలములో పడిపోయి కొట్టుకులాడుతూ మరణిస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఈయన ఒక సేవకుడుగా, గురువుగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని దేవుని సేవలో ఉంటున్న సమయంలో నాజీ పరిపాలన కాలములో, హిట్లర్ పరిపాలన కాలములో, 2వ యుద్ధం సమయంలో ఈయన క్రైస్తవులను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ నాజీలు పార్టీలకు సంబంధించినటువంటి వారు వీరందరినీ మరణానికి గురి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకముగా ఈయన లేఖనాలు రాస్తూ ఉన్నారంట, పత్రికలు పంపిస్తూ ఉన్నారంట. వారు చేసేది కరెక్ట్ కాదు, తప్పు అని, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారని ఆ హిట్లర్ పార్టీకి సంబంధించిన వారికి ఈయన పత్రికలు రాస్తూ ఉన్నారు. ఇవి చూస్తున్నటువంటి వీరిని ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాజీ వర్గానికి సంబంధించినటువంటి వారు ఈయనను బంధించి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తూ ఉన్నారంట.
ఈ చెరసాలలో వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఈయనతో పాటు ఆ యొక్క చెరసాలలో ఉంటూ ఉన్నాడంట. ఆ వ్యక్తిని మరణదండనకు గురి చేస్తూ ఉంటూ ఉన్నారంట ఆ యొక్క నాజీరు. ఈ మరణదండను గురి చేస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తితో పాటు ఈ యొక్క పునీతులు మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు ఆ వ్యక్తితో ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఏమిటి అని వెళ్ళి అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి అంటూ ఉన్నాడంట, నాకు భార్యను, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, ఈరోజు నేను మరణానికి నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నారని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు ఆ వ్యక్తి స్థానంలోకి ఈ యొక్క పునీతుడు వెళ్ళి పునీతుని స్థానంలోనికి ఆ సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తికి రావాల్సినటువంటి మరణాన్ని ఈ పునీతుడు మ్యాక్సిమిలియన్ మరియా కోల్బే గారు పొందుకొని ఉన్నారంట. చూడండి, ఈ మరణించే సమయంలో ఆయనకు ఆహారం ఇవ్వకుండా రకరకాలైనటువంటి విషపూరితమైనటువంటి ఇంజక్షన్లను ఇస్తున్న సమయంలో కూడా ఆ తోటి వారితో అంటున్నారంట, క్షమాగుణం కలిగి జీవించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని. ఇదిగో క్షమాగుణం కలిగి క్రీస్తు వలె జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని చెరసాలలో కూడా ఇదిగో ఖైదీలతో దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ ఉన్నారంట. ఇలా ప్రకటించుకుంటూ ఉన్న సమయంలో మరణించాల్సిన వ్యక్తి ఇదిగో ఆ యొక్క శిక్ష నుండి విడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడంట పునీతులతో, ఎందుకయ్యా మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే ఈ వ్యక్తి అంటూ మన పునీతుడు అంటూ ఉన్నాడంట మ్యాక్సిమిలియన్ కోల్బే గారు, ఇదిగో క్రీస్తు సుగుణాలను కలిగి ఉండాలని నా యొక్క భావన, క్రీస్తును అనుసరించి నా జీవితంలో క్రీస్తు కొరకు మరణించడానికైనా నేను సిద్ధపడుతూ ఉన్నాను కాబట్టి ఒకరికొకరు సహాయం చేయమని పలికినటువంటి పలుకులు నా జీవితంలో నెరవేర్చబడాలి అని నేను చేస్తూ ఉన్నానని ఈరోజు మనం మొదటిగా ఈ యొక్క దివ్య బలి ప్రారంభంలో చదివినటువంటి వచనాన్ని ఆయనకు చెబుతూ ఉన్నారంట. నా తండ్రిచే దీవించబడిన వారలారా రండు, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ఒక్కాణించుచున్నానన్నటువంటి క్రీస్తు మాటలను ఆయనకు చెప్తూ క్రీస్తు కొరకు మరణించడానికి తన హృదయంలో క్రీస్తుని కలిగి ఉన్నాడు కాబట్టి క్రీస్తు కొరకు ఎంతవరకు వెళ్ళడానికైనా నేను ఉవ్విళ్ళూరుతున్నాను అని ఆయన పలుకుతూ మరణానికి ఇదిగో ఆయన వెళుతూ ఉన్నాడంట, తన శిరస్సును ఉంచుతూ ఉన్నాడంట. ఈరోజు ఆ గొప్ప పునీతుని యొక్క పండుగను జరుపుకుంటున్న మనం, ఆయనను స్మరణ చేసుకుంటున్నటువంటి మనము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తును ఎరిగి ఉన్న మనము, క్రీస్తుని గురించి వింటున్న మనము, క్రీస్తుని ధరించి ఆయనను స్వీకరిస్తున్న మనము కూడా ఆ పునీతుని వలె అటువంటి హృదయం కలిగి జీవించగలుగుతూ ఉన్నామా, జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు మనలను రక్షించాలి అని, క్షమాగుణం కలిగి జీవించాలని, సోదర ప్రేమ కలిగి జీవించాలని ప్రార్థన చేస్తూ మనం చేసినటువంటి పాపములను తప్పిదములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభునికి సమర్పించి విశ్వాసంతో ప్రభువు నుండి పాప మన్నింపును పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాచకుడును వేదసాక్షియునైన పునీత మ్యాక్సిమిలియన్ మరియా కోల్బేను నిష్కలంక కన్య మరియమాత పట్ల అత్యంత భక్తితో నింపితివి. ఆత్మల రక్షణ కొరకు ఉత్సాహముతోనూ సోదర ప్రేమతోనూ జీవింపచేసితివి.
ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము కూడా నీ మహిమ నిమిత్తము మా తోడి వారిని ప్రేమతో సేవించినట్లు మమ్ము తుది వరకు ప్రేమించిన క్రీస్తును పోలి జీవించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెహోషువ ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు మరియు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యావీ యెహోషువతో, నేడు నిన్ను ఇజ్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసెదను. నేను మోషేకు వలె నీకును తోడయుందునని ఈ ప్రజలు తెలుసుకొందురు. నీవు నిబంధన పెట్టెను మోయు యాజకులకు, మీరు యోర్దాను గుట్టను సమీపించి నిలబడుడు అని ఆనతి ఇవ్వవలెను. అప్పుడు యెహోషువ, నా దగ్గరకు రండు, మీ దేవుడైన యావే మాటలు వినుడు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక సజీవుడైన దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరాసీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యోబూసీయులను మీ ఎదుట నుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు. సర్వలోకనాథుడగు యావే నిబంధన మందసము నెత్తుకొనిన యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగగని ఎగువ నుండి ప్రవహించు నీరు దిగువ నీరు నుండి వేరయి ఒకచోట ప్రోవై నిలిచెను అనెను. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరిరి. యాజకులు నిబంధన మందసమునెత్తుకొని ప్రజల ముందు నడిచిరి. యోర్దాను నది కోతకాలమున పొంగు ప్రవహించును. నిబంధన మందసమును మోయువారు యోర్దానులో దిగిరి. వారి పాదములు నీళ్ళనంటగని ఎగువ నుండి పారు నీరు ఆగిపోయెను. సారేతాను చెంతనున్న ఆదాము పట్టణము వరకు చాలా దూరము నీళ్ళొక రాశిగా ఏర్పడెను. దిగువ వైపు అరబారు అనబడు ఉప్పు సముద్రములోనికి ప్రవహించు నీరు పూర్తిగా ఆగిపోయెను. ఇజ్రాయేలు ప్రజలు యెరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి. ఇజ్రాయేలు ప్రజలు అందరూ ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును
చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము నుండి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలయనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సమ్ముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనమును రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్టులనే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమ నుండి వీడి యోర్దాను నదికి ఆవలనున్న యోదయ ప్రాంతమునకు చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలియార్పణములను నీకు సమర్పించుచున్నాము. పునీత మ్యాక్సిమిలియన్ ఆదర్శము ద్వారా ఈ దివ్య బలిలో మా జీవితములను నీకు పరిపూర్ణ అర్పణముగా సమర్పించుకునేట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన వేదసాక్షి అయిన పునీత మ్యాక్సిమిలియన్ మరియ కోల్బే క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తిని నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా నుండునట్లను అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో నేకమై మేము భూమిపై నిన్ను నిరతము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో ఈ నడి పూజ సమయంలో క్రీస్తు శరీర రక్తాలుగా అప్పద్రాక్షారసాలు మారుతూ ఉన్నప్పుడు ఈరోజు ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశాలు కూడా నెరవేర్చబడాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని, వారు క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలి అని ప్రత్యేక విధముగా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత మ్యాక్స్మిలియన్ మరియా కోల్బే గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి విశ్వాసముతో ఈరోజు మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క మనవని ప్రభునికి మన ప్రార్థన ద్వారా ఆ ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన సహాయంతో ఆ బిడ్డలందరిని దీవించాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతోను మీ బిడ్డలతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే, నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే, నీవు దరి చూపుమా.
ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకులే ఒక కోటి తారకలే రాజిల్లినా నీవు లేని జీవనము ఇరులే కదా నీ వాక్య ధ్యానము సాగింపగా నీ వెలుగు నాలోన వాసిల్లును నిన్ను వేడిన ప్రతి వారిని దయ చూపువే దరి చేతువే ప్రియమారను ప్రోచు నా యేసయ్యా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా అన్వేషణ నీవే ప్రభు నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా నిన్నే మది వెదకులే తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన మమ్ము నూతనీకరింపుము. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే అంతరంగంలోని దివ్య ప్రేమకు కారణమైన ఈ పవిత్ర విందు మమ్ము కూడా దివ్య ప్రేమతో నింపునుగాక. మేము కూడా మా సోదరుల సేవయందు నిమగ్నమై ఉండునట్లు బలమును వసుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాన్ని గృహాన్ని మీ పాడి పంటలను ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా